సాయి కృష్ణ మృతి శవం మాయం వ్యవహారంలో సిఐ నాగరాజ్కు సహకరించిన వారిపై సిట్టు దృష్టి సారించింది. మృతదేహాన్ని ఏం చేశారు, ఎక్కడ పడేశారనే వాటిపైన సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ బృందం సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక స్టేషన్లో అప్పగించినట్లు తేలింది. మే 6 నుంచి 8 వరకు స్టేషన్లో ఉన్న తర్వాత ఏమయ్యాడో మిస్టరీగా మారింది. స్టేషన్లో మొత్తం 60 మంది సిబ్బంది ఉన్నారు. వీరందరినీ సిట్టు ప్రశ్నిస్తుంది. మృతి చెందిన శవం మాయం వ్యవహారంలో ఏం జరిగింది, ఎవరి పాత్ర ఉంది, ఈ విషయం మీకెప్పుడు తెలిసింది అని అందరినీ ప్రశ్నిస్తున్నారు. మరో 5 టాస్క్ ఫోర్స్ సిబ్బందిని విచారిస్తున్నారు. వీరిలో కొందరి నుంచి ఆధారాలు దొరికే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కొందరి సిబ్బంది పాత్రపై వివరాలు అందజేశారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసులో సిఐ నాగరాజ్ తో పాటు మరికొందరు పాత్రపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఘటన సమయంలో పోలీస్ స్టేషన్ లో ఉన్న 2 హెడ్ కానిస్టేబుల్ కోసం సిట్ గాలిస్తుంది. అయితే అనుమానిత కానిస్టేబుల్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి 2 కానిస్టేబుళ్లు విధులకు గైహాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి అరెస్టులపై ఉత్కంఠ రేపుతుంది.